సినిమా అయిన మారుతి టాకీస్.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో పరిణామ క్రమాలను దాటుకుంటూ ముందుకొచ్చింది. ఇంకా కూడా ఆ పరిణామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులను తనకు అన్వయించుకుని ఎప్పుడూ కూడా సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి తాతాలాడిపోతూ ఉంటుంది సినిమా. ప్రపంచంలో ఎన్ని రకాల మార్పులు వచ్చినా సినిమా తన ఉనికిని కాపాడుకుంటూనే వచ్చింది. అందుకు కారణం ప్రేక్షకులకు సినిమాపై ఉన్న ప్రేమ, అభిమానం. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడం కోసం నిబద్ధతతో సినిమా మార్పులను ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంది. పరిస్థితులకు తగ్గట్టు గబగబా మార్పులను స్వీకరించడం మూలంగానే సినిమా ఇప్పటి వరకు మనగలిగిందని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా ప్రపంచంలోని ఏదో ఒక మూల దానికి పరిష్కారం దొరుకుతుంది. అలాంటి పరిష్కారాలతోనే సినిమా మళ్లీ నిలబడగలుగుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమాకు సంబంధించి, ముఖ్యంగా చిన్న సినిమాల డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి పరిశ్రమలో చాలా వివాదాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరికి వాళ్ళు ఒకరి పైన ఒకరు నిందలు వేసుకోవడమే గానీ దానికి సరైన పరిష్కారం వెతకట్లేదని చెప్పాలి. అటువంటి సమయంలో ఒక ఆసక్తికరమైన పద్ధతి చిన్న సినిమాల డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఆశావాహంగా కనిపిస్తుంది. అదేమంటే సినిమాను సాంప్రదాయ థియేటర్లలో విడుదల చేయడం కాకుండా DTH ద్వారా టీవీలో డైరెక్ట్ గా రిలీజ్ చేయడం, అలాగే ఆన్లైన్ లో రిలీజ్ చేయడం వంటి పద్ధతులు కొంత ఆశను కల్పిస్తున్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం సినిమాను విపరీతంగా కమాండ్ చేస్తుందని చెప్పొచ్చు. అటువంటి పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రకంగా కూడా అభిమానులు సంపాదించుకోవడానికి ఒక వే కనపడతా ఉంది. థియేటర్ కి వెళ్లి సినిమా చూసే ఖర్చుతో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూర్చుని సినిమాని ఎంజాయ్ చేసే అవకాశం ఈ పద్ధతిలో కనిపిస్తుంది. DTH లో విడుదల చేసేప్పుడు, ఆన్లైన్ లో విడుదల చేసేప్పుడు పైరసీ నుంచి కాస్త కాపాడుకోగలిగితే చిన్న సినిమాలకు ఒక మంచి మార్గమే కనిపిస్తా ఉంది. అదిలా అంటే మొదట సినిమాను DTH లో విడుదల చేసిన తర్వాత దానికి ప్రేక్షకుల నుంచి అభినందనలు, ప్రశంసలు దక్కినాయి అనుకోండి. ఆ స్పందన తప్పకుండా డిస్ట్రిబ్యూటర్స్ ని, థియేటర్స్ ఓనర్స్ ని ఆకర్షిస్తుంది. అప్పుడు థియేటర్స్ కి వెళ్ళొచ్చు. సినిమా ఎటు బాగుందనే టాక్ వచ్చేస్తుంది కాబట్టి జనాలు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే ఇది అనుకున్నంత సులువు కాదు. దీంట్లో కూడా కొన్ని లొసుగులు, లోపాలు ఉన్నాయి. వాటన్నింటినీ సవరించుకుంటే ఇది చిన్న సినిమాలకు ఒక మంచి ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది అనిపిస్తుంది. ఎలా విడుదల చేసుకోవాలో అర్థం కాక ల్యాబుల్లోనే సినిమాను ఉంచేసుకునే కంటే ఏదో రకంగా ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఇంకో విషయం, ఏదో సినిమా తీసేసాం అది విడుదల అవ్వాలి అని ఆలోచించడం కాకుండా మంచి కంటెంట్ తో తీయాలి. కంటెంట్ లేకపోతే ఎక్కడ రిలీజ్ చేసుకున్నా ఒకటే. మంచి కంటెంట్ ఉంటే ఎక్కడ రిలీజ్ చేసుకున్నా లాభం ఉంటుంది, లేకపోతే ఎక్కడ రిలీజ్ చేసుకున్నా నష్టమే దొరుకుతుంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఇలాంటి ప్రత్యామ్నాయాలు తోడవాలని కోరుకుందాం. ప్రస్తుతం ఈ పద్ధతిలో ప్రముఖ రచయిత కోన వెంకట దర్శకత్వం వహించిన రామ్ అండ్ జూలియట్ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ఫలితం ఆశావాహంగా వస్తే మరిన్ని చిన్న సినిమాలకు ఇది ఊతంగా నిలబడుతుంది అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ MaruTiTalkies.com. For me, Mr. B and Talkies Raja. Thank you.